33వ సర్గము. సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియజెప్పుట. పగడమువలే ఎర్రని ముఖము గలవాడును సముచితమైన వేషము గలవాడును సీతాదేవి దుస్థితిని జూచి దీనుడయున్నవాడును అగు ఆ హనుమంతుడు ఆ సింసుపావృక్షము నుండి దిగి త్రిజటా స్వప్నవృత్తాంతమును విని రాక్షస స్త్రీలు అందరునూ భీతిల్లిరి. అందువలన వారికి సీతాదేవిపై ఆదరభావము ఏర్పడెను. పిమ్మటవారు ఆమెను శరణుజొచ్చిరి. పిదప ఎక్కడివారక్కడనే నిద్రలో మునిగిరి. ఈ అవకాశమును జూచుకుని హనుమంతుడు చెట్టునుండి క్రిందికి దిగెను. ఆమెను సమీపించి నమస్కరించెను. మహాతేజస్శాలియు వాయుసుతుడును అయిన హనుమంతుడు అంజలిఘటించి శిరసా నమస్కరించినవాడై ఆ సీతాదేవితో మధురవచనములను పలికెను. తామరరేకుల వంటి కన్నులుగల ఓ దేవి! నల్గిన పట్టువస్త్రమును ధరించిన ఓ సాధ్వి! చెట్టుకుమ్మను ఆశ్రయించియున్న నీవెవరు? పద్మపత్రముల నుండి సంతతధారగా ఉదకము స్రవించునట్లు నీనేత్రముల నుండి దుఃఖాశ్రువులు పెల్లుబుకుచుండుటకు గల కారణమేమి? ఓమంగళ ప్రదురాలా! నీవు దివ్యభామినివా? అసురకాంతవా? నాగకన్యవా? గంధర్వయోషితవా? రాక్షస స్త్రీవా? యక్షతరుణివా? కిన్నరనారివా? నీవెవరు? ఓ వరాననా! ఓ సుందరి! రుద్రగణములకుగాని మరుద్గణములకుగాని వసుగణములకుగాని చెందిన దానవా? నాకొక దేవతవలే కన్పించుచున్నావు. ఇంతకును నీవెవరు? తారలలో శ్రేష్ఠురాలును సర్వోత్తమగుణ సంపన్నయునై చంద్రునకు దూరమై దివినుండి భువికి చేరిన రోహిణివా? చక్కని కనుతీరుగల ఓ కళ్యాణి! ఓ అసితేక్షణ! ఎవరమ్మా నీవు? రుసరుసలవలనగాని పొరపాటువలనగాని భర్తయైన వశిష్ఠుని కోపమునకు గురియై ఇక్కడికి వచ్చిన అరుంధతివి కావుగదా? ఓ సుమధ్యమా! నీ పుత్రుడెవరు? తండ్రి ఎవరు? సోదరుడెవరు? నీ భర్త ఎవరు? పరలోకమునకు చేరిన ఎవరినైనను గూర్చి నీవు దుఃఖించుచున్నావా? నీ రోదన ధోరణిని బట్టియు నిట్టూర్పుల రీతిననుసరించియు నీవు భూతలమును తాకియుండుట వలనను ఇంకను నీయందలి రాజచిహ్నముల కారణమునను నీవు దేవతాస్త్రీవి కావని నాకు తోచుచున్నది. నీ అవయవచిహ్నములను బట్టియు నీ సాముద్రిక లక్షణములను అనుసరించియు నీవొక రాజకన్యవనియు చక్రవర్తికి పట్టపురాణివనియు నేను తలంతును. రావణునిచే దండకారణ్యము నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకునిరాబడిన సీతాదేవివి నీవేయైనచో నీకు శుభమగుగాక. ఆ విషయములను దయతో నాకు తెలుపుము. నీ లోకోత్తర రూపమును దైన్యస్థితిని తాపసవేషమును బట్టి చూచినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము. సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడొనర్చిన రామసంకీర్తనమునకు హర్షితయ్యెను. పిమ్మట ఆమె చెట్టు క్రిందికి చేరిన హనుమంతునితో ఇట్లనెను. భూమండలమునగల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. అతడు ప్రజ్ఞాశాలి, శత్రుసైన్యములను పరితపింపజేయువాడు. అట్టి దశరథుని కోడలిని నేను. మహానుభావుడు విదేహప్రభువు అయిన జనకరాజు యొక్క పుత్రికను. నన్ను సీత అని ఎందురు. నేను ధీమంతుడైన శ్రీరామునకు భార్యను. నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏలోటూ లేనిదాననై సమస్త మానవ భోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపితిని. పిమ్మట 13వ సంవత్సరమున ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమును జరిపించుటకై మహారాజు పురోహితులతో గూడి సర్వసన్నద్ధుడాయెను. శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి అనురాణి దశరథ మహారాజుతో ఇట్లు పలికెను. శ్రీరాముని యువరాజుగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతము వరకును అన్నపానాదులను ముట్టనే ముట్టను. ఓ మహారాజా! నామీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానము చేసియుంటివి. ఆ మాటను నిలబెట్టుకునుటకై రాముని వనములకు పంపుము. సత్యవాక్పరిపాలకుడైన ఆ మహారాజు కైకేయీదేవికి ఇచ్చిన వరములనే స్మరించుచు కర్ణకఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్ఛిల్లెను. అనంతరము వృద్ధుడైన ఆ రాజు సత్యమునకును ధర్మమునకును కట్టుబడినవాడై ఏడ్చుచు తండ్రి మాటను జవదాటని వాడగు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించెను. సకల సద్గుణరాశి అయిన ఆ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకము కంటెను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికంగీకరించి అందులకు తన ఆమోద వచన మును దెల్పెను. శ్రీరాముడు సత్యపరాక్రముడు.
ఎట్టి క్లిష్ట పరిస్థితులలో గూడా ఆడిన మాట తప్పడు. ఆయన ఇతరులకు దానము చేయునేగాని ఇతరుల నుండి ఏమియూ ప్రతిగ్రహింపడు. ఎవ్వరితోడను ఏమాత్రమైనను అప్రియముగా మాట్లాడడు. మిక్కిలివాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టువస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కలములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లియైన కౌసల్యాదేవికడ ఉండుమని నన్నాదేశించెను. శ్రీరాముని సాహచర్యములేని స్వర్గవాసముగూడా నాకు రుచింపదు. అందువలన వెంటనే వనవాసమునకు సన్నద్ధనై ఆయనకంటెను ముందుగానే బయలుదేరితిని. నిర్మలమైన మనస్సుగలవాడును మిత్రులచే ప్రశంసింపబడువాడును మిత్రులను ఆనందింపజేయువాడును సుమిత్రాదేవి కుమారుడును అగు లక్ష్మణుడు నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడయ్యెను. మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కనివిని ఎరుగని దట్టమైన వనమున అడుగిడితిమి. మేము దండకారణ్యమున నివసించునప్పుడు అమిత పరాక్రమశాలియగు శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను దుష్టరాక్షసుడైన రావణుడు అపహరించి ఇచటికి తీసుకుని వచ్చెను. రావణుడు నాకు 2 మాసముల గడువు పెట్టినాడు. అట్టి గడువు ముగియగనే నేను ప్రాణత్యాగమును చేసెదను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 33వ సర్గము.